నమస్తే, వెల్కమ్ టు యోయో టీవీ. తెలంగాణ రాష్ట్రంలో 3 ఎమ్మెల్సీ స్థానాల్లో కూడా ఎలక్షన్ జరిగాయి. సో అందులో ఏదైతే మెదక్, నిజామాబాద్, కరీంనగర్ సంబంధించిన ఎమ్మెల్సీ క్యాండిడేట్ మల్కా కుమరయ్య గారు ఘన విజయం సాధించడం జరిగింది. సో అదేవిధంగా ఇంకోటి అంజిరెడ్డి గారి కూడా కౌంటింగ్ నడుస్తూ ఉంది. అది కూడా మోస్తారుగా మాక్సిమం బీజేపీ గెలుస్తాను కూడా బీజేపీ కార్యకర్తలు, నాయకులు చెప్తున్న పరిస్థితి. మాట్లాడదాం. ప్రస్తుతం మనం బీజేపీ స్టేట్ ఆఫీస్లో ఉన్నాం. మనతో పాటు మాట్లాడడానికి బీజేపీ మహిళా మోర్చా అధ్యక్షురాలు శిల్పారెడ్డి గారు ఉన్నారు. మేడం, ఏంటి ఎమ్మెల్సీ ఎలక్షన్లో ఒక స్థానం గెలవడం జరిగింది, ఇంకోటి రన్నింగ్లో ఉంది. ఏంటి మరి ఈ 2 స్థానాలు గెలవబోతుందా బీజేపీ అంటే? గెలిచే ఇప్పుడు ఆల్రెడీ టీచర్స్ గెలిచాము. ఇప్పుడు అంజిరెడ్డి గారు కూడా లీడ్ లో ఉన్నారు అని 3rd రౌండ్ తర్వాత కూడా ఇప్పుడు మాకు తెలియడం జరిగింది. సో గెలుపు దిశగా పార్టీ సాగుతున్నందుకు చాలా సంతోషంగా ఉంది. కార్యకర్తలు ఏదైతే 20-25 రోజుల నుంచి శ్రమపడ్డారో వాళ్ళకి ఫలితం తగ్గింది. రానున్న రోజుల్లో కూడా లోకల్ బాడీ ఎలక్షన్సే కానీ రానున్న రోజుల్లో తెలంగాణలో బీజేపీ ఫామ్ అవ్వడానికి మంచి బేస్ మాకు దొరికింది. ఆల్రెడీ మా కిషన్ రెడ్డి గారి నాయకత్వంలో, బండి సంజయ్ గారి నేతృత్వంలో మొన్న ఎంపీలో మేము 8 మందిని గెలుచుకోవడం జరిగింది. అంతకుముందు ఎమ్మెల్యేలు కూడా గెలుచుకోవడం జరిగింది. ఇప్పుడు ఈ 3 స్థానాల్లో 2 స్థానాలు ఖచ్చితంగా గెలుపు దిశగా వెళ్తున్నాయి. కాబట్టి రానున్న లోకల్ బాడీ ఎలక్షన్స్ లో కూడా తప్పకుండా బీజేపీ కైవసం చేసుకుంటుంది. రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది, అయినా కూడా మీకు 2 స్థానాల్లో బీజేపీకి గెలవడం జరిగింది. ఏమై ఉండొచ్చు, కారణాలు ఏమనుకుంటున్నారు? వాళ్ళు ఇచ్చిన హామీలు వాళ్ళు నెరవేర్చకపోవడమే కారణము. ఏదైతే 6 గ్యారంటీల పేరు మీద గద్దెనెక్కారో ఆ 6 గ్యారంటీలు ఒక్కటి కూడా ఫుల్ఫిల్ చేయలేదు. దాంట్లో మహిళల్ని, ముఖ్యంగా మహిళల్ని నమ్మించి 2500 ఏదైతే ఇస్తానన్నారో, స్కూటీలు ఎవరైతే పిల్లలకి, విద్యార్థులకు ఇస్తా అన్నారో, ముఖ్యంగా 50% ఓటు బ్యాంక్ ఉన్న మహిళల్ని మోసం చేసి ఏదైతే గద్దెనెక్కారో ఆ మహిళలే రేపు రానున్న రోజుల్లో బుద్ధి చెప్పే అవకాశం ఉంది. ఎందుకంటే మహిళల్ని మోసం చేసిన వాళ్ళు బాగుపడినట్టు చరిత్రలో లేదు. తెలంగాణ రాష్ట్ర మహిళలే ఆశీర్వదిస్తే ఇంకో 10 ఏళ్ళు 20 ఏళ్ళు ముఖ్యమంత్రిగా నేనే ఉంటాను రేవంత్ రెడ్డి చెప్తున్నారు. ఏం చెప్తారు? ఆశీర్వదించడం కాదు, ఒక్కసారి పబ్లిక్ లోకి వెళ్ళి మహిళలతోని, నలుగురితో ఇంటరాక్ట్ అవ్వమని చెప్పండి. వాళ్ళు ఎంతగానో అని వీళ్ళని ఆడిపోసుకుంటున్నారు అనేది అర్థమవుతుంది. ఒక ఉచిత బస్సు పెట్టి పాపం విద్యార్థులను, మహిళలను ఇబ్బంది పెడుతున్నారు. ఎక్కడైతే 10 చోట్ల బస్సులు రన్ అవ్వాలో అక్కడ 2 బస్సులు నడిపించి అందరిని ఇబ్బంది పెడుతున్నారు. ఆ ఉచిత బస్సు అనేది ఎవరికి ఉపయోగం లేకుండా పోయింది. సో ఏదైతే మహిళలు కావాలనుకున్నారో, నెసెసిటీగా వాళ్ళకి ఏముందో అది ఇవ్వకుండా అన్నెసెసరీ థింగ్స్ ప్రామిస్ చేసి వాళ్ళని మభ్యపెట్టి ఓటేయించుకున్నారన్న కోపం కూడా వాళ్ళకు ఉంది. కాబట్టి డెఫినెట్ గా వాళ్ళే బుద్ధి చెప్తారు. కేంద్ర ప్రభుత్వం కానీ మోడీ గారు తెలంగాణ రాష్ట్రాన్ని నిధులు ఇవ్వకుండా మోసం చేస్తా అన్నారు. ఇక్కడ కిషన్ రెడ్డి గారు కూడా అడ్డుపడుతున్నారు. దానికి మా పోరాటం కిషన్ రెడ్డి గారితో, మోడీతో కాదంటూ రేవంత్ రెడ్డి గారు చెప్తున్నారు. ఏం చెప్తున్నారు? ఇప్పటిదాకా జరిగిన డెవలప్మెంట్స్ కి కారణం మరి కిషన్ రెడ్డి గారు కదా, బండి సంజయ్ గారు కదా. ఇప్పుడు రీసెంట్ గా విమానాశ్రయం అవన్నీ మరి ఎవరు తీసుకొచ్చారు? సెంట్రల్ గవర్నమెంట్ ఫండ్స్ లేకపోతే మీరు తీసుకొచ్చారా? ఏదో మీరు చేసిన ప్రామిసెస్ ని కప్పిపుచ్చుకోవడానికి ఊరికే మా మీద నిందడం వేయడం తప్ప ఏమీ లేదు. ఇప్పటిదాకా తెలంగాణలో డెవలప్మెంట్ జరిగింది సెంట్రల్ గవర్నమెంట్ ఫండ్స్ తోనే. సో దాన్ని కాదని డినై చేయడానికి కూడా లేదు. ఊరికే మైక్ దొరికింది కదా, ఊరికే స్టేజ్ దొరికింది కదా అని ఊరికే విమర్శలు చేస్తూ ఉంటే కూడా ప్రజలు కూడా అమాయకులు కాదు నమ్మడానికి. ఇదే జోసు రాబోయే రోజులలో ఉండబోతుందా? మరి నెక్స్ట్ బీజేపీ పార్టీ అధికారంలో వస్తుందా తెలంగాణలో అంటే ఏం చెప్తారు? డెఫినెట్ గా వస్తుందని చెప్పొచ్చు. ఎందుకంటే 8 పార్లమెంట్ సీట్స్ గెలిచినప్పుడే మాకు ఒక బేస్ స్టార్ట్ అయింది. తర్వాత ఇప్పుడు 3 ఎమ్మెల్సీ ఎలక్షన్స్ లో ఒకటి ఆల్రెడీ కైవసం చేసుకున్నాము, ఇంకొకటి గెలుపు దిశలో ఉంది. కాబట్టి రానున్న లోకల్ బాడీ ఎలక్షన్స్ కూడా తప్పకుండా బీజేపీ కైవసం చేసుకుంటది. దాని తర్వాత డెఫినెట్ గా గవర్నమెంట్ ఫామ్ చేస్తుంది నమ్మకం మాకు.